వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ శ్రీకృష్ణం వందే జగద్గురు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. జై శ్రీరామ. లలిత నాలమాటి పల్లెంట్ల గారు. జై శ్రీరామ్ లలిత. జై శ్రీరామ్. జై శ్రీరామ్ రామ్మోహన్ సార్. జై శ్రీరామ్ మనధరం. జై శ్రీరామ్ లలిత. జై శ్రీరామ్ అండి. మనకి ఈ 18వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు 32 శ్లోకం వరకు ఈ కర్మ యొక్క ఫలితాన్ని ఎలా మనం వదిలించుకోవాలి, లేదా కర్మ ఫలితాన్ని మనం ఎలా నాశనం చేసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని ఎట్లా పొందాలి, ఈ కర్మ ఫలితాన్ని ఎవరెవరు ఏ విధంగా ఉంటుంది అని చెప్తూ వస్తూ నిన్న మనం 25, 26, 27 శ్లోకాలు చూసాం. నేను మొన్న చెప్పినప్పుడు మొన్న కొన్ని రకాలైనటువంటి యజ్ఞాలు, బ్రహ్మార్పణం ఎలా చేయాలి, ఇవి అన్ని ప్రతిదీ కూడా బ్రహ్మ సృష్టే కాబట్టి అక్కడి నుంచి అంతా మనం ఏది చేసినా కూడా బ్రహ్మార్పణం అని చెప్పి మనం చూస్తూ వచ్చాము. అట్లాగే ఇంకా ఈ మనకి ఉన్న జనంలో, ఈ జనాభాలో, ప్రపంచ జనాభా అంతా లెక్కేసుకుంటే మనకు తెలుగు సామెత ఉంది, జవకో రుచి పొరకో బుద్ధి అని చెప్పి. అందరూ అన్ని పనులు ఒకేలాగా చేయాలని లేదు, అందరికీ అన్ని రుచులు ఒకేలాగా ఉండాలని లేదు. అట్లాగే ఈ కర్మ సిద్ధాంతంలోకి వచ్చేటప్పటికి, కర్మయోగం అనే దానికి వచ్చేటప్పటికి మనం ఎన్ని రకాలైన కర్మలు చేస్తాము, ఈ కర్మలని వదిలించుకోవడానికి ఎవరు ఈ మోక్ష సాధన కోసం ముముక్షులు అనేవాళ్ళు వీళ్ళందరూ ఏ విధంగా ఈ సాధన చేస్తారు, ఎటువంటి సాధన చేస్తారు అనే వాటిని స్వామి విడమరి చెప్తూ నిన్న దాంట్లో కొందరు యోగులు అంటే కర్మయోగులు అవ్వచ్చు, జ్ఞానయోగులు అవ్వచ్చు, దాని గురించి కూడా మనం చెప్తున్నాము. ఇక్కడ ఈ కర్మయోగులు, జ్ఞానయోగులు గురించి చెప్తున్న తర్వాత కొందరు యోగులు ఏం చేస్తారంటే దేవతారాధన రూపమైన యజ్ఞాన్ని చేస్తారు. యజ్ఞము అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమము మన సక్రమంగా మన శక్తికి మించిన కార్యక్రమాన్ని మనకున్న సామర్థ్యంతో పూర్తి చేయగలగటాన్ని మనం యజ్ఞము అంటాం. పెద్ద యజ్ఞం అనేది మనం అనుకో, పెద్ద యజ్ఞంలాగా అయిపోయింది ఇది, ఈ పని పూర్తి చేసేటప్పటికి పెద్ద యజ్ఞం అయింది నాకు అని చెప్పి మనం వాడుక భాషలో కూడా మనం చెప్పుకుంటాం యజ్ఞం అనేది. అంటే మామూలుగా చేసేదానికంటే ఇంకా ఎక్కువ, అదే పని కావచ్చు, వేరే పని కావచ్చు, కొంచెం భారీగా చేసేదాన్ని మనం యజ్ఞము అనుకుంటాం. అన్ని రకాలు మనమే చేసుకుని మన ఎత్తున పెట్టుకుని భారం అంతా మనం అన్నీ చేసేదాన్ని. అట్లా కొంతమంది దైవతారాధన చేసేవాళ్ళు ఈ యజ్ఞము అనేది మనం ఇప్పుడు యజ్ఞ పురుషుడు, అగ్ని నుంచి మనం ఈ వస్తువులన్నీ దాంట్లో వేసేది, హోమాలు, ఆవిస్సులు ఇవన్నీ కలిపి వేసే వాటిని, ఆ విధంగా దేవుణ్ణి పూజించే వాటిని దైవతారాధన రూపం అన్నమాట. అగ్ని అంటే దైవతారాధన రూపం కాబట్టి దాన్ని కూడా కొంచెం అనుష్ఠిస్తారు, దాన్ని కూడా వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు దాని ద్వారా. ఇంకొంతమంది ఏం చేస్తారు, జీవ బ్రహ్మైక్య భావన, జీవుడు బ్రహ్మ ఇద్దరు ఒకటే, ఐక్యం అయిపోతారు, ఐక్యం అవ్వాలని చెప్పిన పద్ధతిలో కొంతమంది ఈ జీవుడిని పరబ్రహ్మం అనే అగ్నిలో మనకి వాళ్ళు దహనం చేస్తారు. అంటే జీవుని దహనం చేయటం అంటే మనం శారీరకంగా అగ్నిలో దూకటం అని కాదు, మన యొక్క ఈ కర్మ ఫలాలను పోగొట్టుకోవటానికి మనం చేసేటువంటి పద్ధతి పనులు ఏవైతే ఉన్నాయో అదేంటి, మనం మొన్న చూసాం, ఒక 8 దగ్గర చూసాం. దాంట్లో దైవతారాధన, లేదు అంటే మనం భగవద్గీత అర్థమైన ఈ ఇంద్రియాలను మనం బంధాల నుంచి తీసేయటం, మనసుని మన ఇంద్రియాలని వీటన్నిటిని మన నియంత్రణలో పెట్టుకోవటం, తర్వాత పరహితమైనటువంటిది చేయటం. అలాగా ఇంకా ముందుకెళ్తే మదమాచర్యాలు ఏమీ లేకుండా, ద్వంద్వ సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు అనేటువంటి ద్వంద్వభావం లేకుండా, ఫలితం వచ్చినా రాకపోయినా ఈ వచ్చిన దాంతో మనకున్న దాంతో తృప్తి పడేవాళ్ళు, దొరికిన దాంతో తృప్తి పడేవాళ్ళు, ఎటువంటి ఆశ లేని వాళ్ళు, ఇంద్రియాలు మనసు స్వాధీనంలో ఉంచుకున్న వాళ్ళు, ఒకళ్ళ దగ్గర నుంచి ఏ వస్తువు తీసుకొని వాళ్ళు కూడా ఎప్పుడు తృప్తిగా ఉండేవాళ్ళు. ఈ విధంగా రకరకాలైనటువంటి మనం ఈ కర్మ ఫలితాలు ఎట్లా ఉంటాయి ఏంటి అని మనం చూసాం.
ఈ రకమైన వాటన్నిటిలో కొంత ఈ మనం జీవుణ్ణి అగ్నికి అర్పించటం అంటే ఈ మనం ఈ కర్మఫలాలు, ఈ బంధాలు, రాగద్వేషాలు, కోపాలు, తర్వాత ఈ మనం స్వార్థము, లేకపోతే మిగిలిన వాళ్ళ కోసం పనిచేయ, ఈ ప్రపంచాని కోసం పనిచేయకపోవటము, అంతా మంది అనుకోవటం, ఈ అహంకారాలు ఇవన్నీ కలిపితే ఇవన్నీ జీవి మనం వదిలేయటం. ఇవన్నీ వదిలేయటం అంటే కర్మరాహిత్యానికి మనం దగ్గరలోకి వెళ్ళటం అన్నమాట. అది అది కూడా జీవుడు ఇది కూడా మనకు ఒక యజ్ఞం లాంటిది. ఈ జీవుడు దాన్ని కూడా ఆ విధంగా కూడా సాధించవచ్చు అని చెప్పని ఈ రెండు రకాలైనటువంటి జీవుణ్ణి బ్రహ్మ ఎందుకు చేయటం, ఇంకోటి దేవతారాధన. దైవయజ్ఞంలో మనం రకరకాలు అనుకున్నాం. దేవతారాధన, ఉపాసన, మొత్తం 8 రకాలు మనం చెప్పుకున్నాము. తర్వాత ఈ బ్రహ్మరకీట న్యాయం అనే దాని గురించి కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. బ్రహ్మరకీట న్యాయంలో ఈ కీటకం అనేది 9 కీటకాన్ని తీసుకొచ్చి గూట్లో దాన్ని ఒక గూడులో పెట్టినప్పుడు కీటకం ఎప్పుడు భయపడతా ఉంటుంది. ఇది ఎప్పుడు నన్ను పొడుస్తుందో, ఎప్పుడు కుడుతుందో, ఎప్పుడు చేస్తుందో అని చెప్పి ఎప్పుడు దాని ధ్యాస అంతా 9 మీద, దాని పని మీదనే ఉంటుంది, కానీ మిగతాన్ని మర్చిపోతుంది. ఆ విధంగానే ఈ మనుషుడు, జీవుడు కూడా తన పూర్తి లక్ష్యాన్ని, ఏకాగ్రతని, ధ్యాస అంతా మొత్తం అంతా మనం స్వామి మీదనే పెట్టి చేయటానికి కూడా ఈ ఈ విధంగా కూడా మన జ్ఞానయోగుల్లో వాళ్ళు అవుతారన్నమాట. కర్మయోగుల గురించి కూడా దేవతారాధన, దేవతా ఉపాసన, దేవతా ధ్యానం, కైంకర్యం, ప్రార్థన ఇట్లాంటివన్నీ చేస్తూ వీళ్ళందరూ కర్మయోగులు, లేదంటే భక్తి ద్వారా స్వామిని చేరటానికి చేసే ప్రయత్నం. ఈ విధంగా వీళ్ళందరూ ఈ విధంగా చేస్తారు. ఇదో పద్ధతి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇంకో ఇంద్రియ నిగ్రహము, శబ్దాది విషయ నిగ్రహం. ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. మనకి దేని మీద కూడా చూసిన వెంటనే అది పొందాలి, తీసుకోవాలి అని చెప్పి మనకు ఆలోచన రాకూడదు. అప్పుడు మన ఇంద్రియాలు మన నిగ్రహంలో ఉండాలి. అట్లాగే శబ్దేంద్రియాలు, మన దృశ్యాలు, చూసేవి, వినేవి, ఇవన్నీ కూడా మనకి మనం ఏదైతే వినదలుచుకున్నామో అదే వినాలి, కానీ అన్ని శబ్దాలు మనం వినకూడదు. అంటే ఇప్పుడు మన భగవన్నామస్మరణే వినాలి అనుకుంటే మనకు అదొకటే వినిపిస్తుంది, ఇంకేం వినిపించదు. ఆ విధంగా మనం మన ఇంద్రియాలని మనం ఆ విధంగా సాధన చేసి మనం దాన్ని తీసుకురావాలి, ట్యూన్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా మనం ట్యూన్ చేసుకుంటామో ఈ ఇంట్లో గురించి కూడా మనం ఈ బ్రహ్మైక్యాన్ని పొందవచ్చు అని చెప్పాను అనమాట. దీంతో పాటు మూడవది విషయ త్యాగం. మొత్తం ఏం చేసినా కూడా ఇంద్రియ నిగ్రహం ఉండాలి, విషయ త్యాగం ఒకటి అనేది ఉండాలి. విషయాన్ని మనం ఏది అయినా కూడా మనం త్యాగం చేయగలగాలి. ఇప్పుడు మనం ఏదైనా తింటున్నాం అనుకోండి, ఎవరిని అడిగితే ఏం చేస్తాము, అటు పక్క తిరుగుతాం, ఇటు పక్క తిరుగుతాం చేస్తాం. ఒకటి, తినేదాన్ని ఎంగిల్ ఇవ్వలేము. రెండవది, ఈ మన తింటుంటే వీడి దృష్టి పెడితే ఎందుకు వచ్చిందని చెప్పేసి మనం అడుగుతామో, పక్కకి వెళ్ళటమో చేస్తాం. అలా కాకుండా ఈ విషయాన్ని త్యాగం చేయటం అంటే మనం ఆ వస్తువుని మనం ముట్టుకోకముందే ఉంటే ఇవ్వాలి, లేదంటే ఇప్పుడు కొన్ని అన్న ఇవ్వాలి. ఆ విధంగా మనం త్యాగం చేయాలి. డబ్బుని త్యాగం చేసినట్టే కదా కొన్ని ఇచ్చాము అంటే ఆ విషయం మీద మనకి ఎటువంటి ఆ బంధం ఉండకూడదు. దాంతోపాటు మూడవది అంటే 27వ శ్లోకంలో ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఇంద్రియ వ్యాపారాలు, ప్రాణాయామ వ్యాపారాలు, ప్రాణాల యొక్క వ్యాపారాలు చేస్తారు. మోక్ష ప్రాప్తికి మనసు అనేది ఎప్పుడు అడ్డుగా ఉండదు. ఎందుకంటే మనసు మన కంట్రోల్లో ఉండదు, మన నియంత్రణలో ఉండదు. మనసు మన నియంత్రణలో ఉంటే ఇంద్రియాలు మన నియంత్రణలో ఉంటాయి. అంటే మనకు వచ్చే ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన అనేది మంచిగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా మంచినే, నలుగురు మంచి కోరుకోవాలి, మన మంచి కోరుకోవాలి, ఊరు మంచి కోరుకోవాలి, దేశం మంచి కోరుకోవాలి, అందరి మంచి కోరుకుంటూ ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడు మంచిగానే ఉండాలి. ఎప్పుడైతే మన ఆలోచనలు మంచిగా ఉంటాయో, ఎప్పుడైతే మనం ఈ నిగ్రహం అనేది ఇంద్రియాలని అప్పుడు మనసుని నిగ్రహించుకున్నట్టు అవుతాం. అప్పుడు ఇంద్రియాలన్నీ నిగ్రహించబడతాయి. ఈ నిగ్రహించబడినప్పుడు వాళ్ళు ఈ మనోనిగ్రహము, మనోసంయమనము 2 రకాలు. మనసు నిగ్రహించడం ఒకటి, మనసుని సంయమనం అంటే సమస్థితిలో ఉంచుకోవటం. ఎట్టి పరిస్థితుల్లోనూ పైకి కిందకి ఏం మనకి రాకూడదు. ఆ విధంగా ఈ ప్రాణాయామము, ఇంద్రియ నిరోధం 2 రకాలుగా చెప్తున్నారు ఇందులో. ఇంద్రియాలని విషయాల మీద పోకుండా నిరోధించడం ఒకటి, ప్రాణాయామం గురించి కూడా చెప్తున్నారు. మనకి జీవుడికి ఆత్మకి మధ్యలో ఉన్నదేంటి, శ్వాస. ఈ శ్వాస లేకపోతే జీవుడు లేడు, జీవుడు లేకపోతే శరీరం లేదు, శరీరం లేకపోతే ఉండదు కదా. ఆ విధంగా మనకి ఈ ప్రాణాయామాలు మనం మన యొక్క శ్వాసని సమస్థితిలోకి తీసుకొచ్చుకున్నప్పుడు మనం ఆ విధంగా కూడా మనం మోక్ష సాధనకి ఈ ఇంద్రియ కర్మలు మనం ఎప్పుడైతే ప్రాణాయామ శ్వాస మనకు నియంత్రణలోకి వస్తుందో
మన మనస్సు మన నియంత్రణలోకి వస్తే మనకున్న ఈ టెన్షన్లు, ఒత్తిళ్ళు, మన మీద ఉండే ప్రెషర్లు, ఇవన్నీ రకరకాలైనటువంటి దాంట్లో మనం రోజంతా మనం జీవిస్తూ ఉంటాం. మన ప్రతి దాంట్లో కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా, పడుకున్న తర్వాత కూడా మనము రకరకాలైనటువంటి భావనలు, ప్రవోద్రేకాలు, ఒత్తిళ్ళు, మోహాలు, కొరదాలు, అనుబంధాలు, ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి ఎమోషన్స్ అన్నీ మనం దాటి బయటకు వస్తాం. వీటి ఎప్పుడైతే మన ప్రాణాయామం ద్వారా శ్వాస సమస్థితిలోకి వచ్చిందో, మన శ్వాస మన నియంత్రణలోకి వచ్చిందో, అప్పుడు మనస్సు కూడా నియంత్రింపబడుతుంది. ఎందుకంటే మనం ప్రాణాయామం చేసేటప్పుడు మనస్సుని, ధ్యానాన్ని అక్కడ ఉంచి చేస్తాం కాబట్టి అవన్నీ కూడా సక్రమమైన పద్ధతిలో పనిచేయటం మొదలుపెడతాం. ఎప్పుడైతే మనసు మన నియంత్రణలోకి వచ్చిందో, శ్వాస మన నియంత్రణలోకి వచ్చిందో, మనస్సు నుంచి ఇంద్రియాలు అన్నీ కూడా మన నియంత్రణలోకి వస్తాయి అన్నమాట. అట్లా ఈ జ్ఞానం అనేది మనస్సు సంయమనము, నిగ్రహము వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం అనేది ఇంకా ఎక్కువగా ప్రకాశింపబడుతుంది. ఈ జ్ఞానం ఎప్పుడైతే వృద్ధి పొందుతుందో మనో నిగ్రహం అనేది ద్వారా జరుగుతుంది అనమాట. మన సంయమనం కూడా అగ్నికి తత్వజ్ఞానంగా మారుతుంది. ఇట్లాంటివన్నీ మనం వీటిని విచారించడం వల్ల, వీటిని మనం వివరణగా తెలుసుకోవటం వల్ల, మనం ఈ తత్వజ్ఞానాన్ని విచారణ అంటే జ్ఞానాన్ని పొందటం వల్ల మనం అశాశ్వతమైన వాటి వెనకాల పరిగెత్తకుండా శాశ్వతమైనది అనేది ఒకటే ఏంటంటే ఆత్మ, పరమాత్మ. దీని వెనకాలే మనం అర్థం జరుగుతున్నాం. లేదంటే అశాశ్వతమైన మన నామరూపాలు ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. శాశ్వతం అంటే ఎప్పుడు కదలకుండా ఉండేది. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు అయినా కూడా ఉండదు అంటే అది అశాశ్వతం కింద లెక్క. ఇప్పుడు కొండలు, పర్వతాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, కొన్ని తరాలు, యుగాలుగా మనకు వస్తున్నాయి. అవన్నీ శాశ్వతం. అలాగే భగవంతుడు శాశ్వతం, ఈ సృష్టి శాశ్వతం, బ్రహ్మరూపం, ఇవన్నీ. వీటి వెనకాల మనం పరిగెట్టాట ఆలోచించాలి, కానీ మనం అశాశ్వతమైన వాటి వెనకాల మనం ఎడకూడదు అన్నమాట. అందుకని ఈ మనస్సంయమనం అనేది, మనోనిగ్రహం అనేది ఈ రెండు జ్ఞానం చేత, తత్వ విచారణ చేత జరుగుతాయి. వీటిని మనం పెంపొందించుకోవాలి. ఈ రెండు అంటే మనం నిన్నటి వరకు చూసాము. ఇవాళ నుంచి 28వ శ్లోకం చూద్దాం. చదవండి. ద్రవ్యయజ్ఞ సపోయజ్ఞ యోగయజ్ఞ తథాపరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాచ్చ యతయః సంసితవ్రతాః. ఇప్పుడు మనం ఎన్ని రకాల మంది ఎన్ని రకాలుగా ఈ కర్మల్ని నశింపజేసుకోవటం కోసం, కర్మ ఫలితాలను నశింపజేసుకోవటం కోసం ఎన్ని రకాలుగా చేస్తారు, కష్టపడతారు అనేది చూసుకుంటూ వచ్చాం. ఈ శ్లోకంలో ఇంకా కొన్ని రకాలు చెప్తున్నాడు. మనం ఇంకా కొంతమంది ఎలా చేస్తారు అనేది. అపరే కొందరు ద్రవ్యయజ్ఞ, ద్రవ్యమును సద్విషయములందు వినియోగించటయే యజ్ఞముగా కలవారును. అపరే కొందరు తపోయజ్ఞ, తపస్సే యజ్ఞముగా కలవారును. మళ్ళీ మరికొందరు అపరే యోగ యజ్ఞ, ప్రాణాయామాది అష్టాంగ యోగములు యజ్ఞముగా కలవారును. తదాహ, ఆ ప్రకారముగానే అపరే ఇంకొందరు స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాచ వేదాధ్యయనము, వేదార్థ జ్ఞాన సముపార్జనము యజ్ఞముగా కలవారును అయ్యున్నారు. వారందరూ యతయ ప్రయత్నశీలు, సంస్థిత వ్రతాః, దృఢవ్రతములు గలవారును అయ్యుచున్నారు. ఇది ఇప్పుడంటే ఇక్కడ రకరకాలుగా ఎంతమంది ఎన్ని రకాలుగా పూజలు చేస్తున్నారు, ఎన్ని రకాలుగా దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు, సాధన చేస్తున్నారు అనేది. దాని తాత్పర్యం, కొందరు ద్రవ్యమును దాన ధర్మాది సద్విషయములందు వినియోగించుటే యజ్ఞముగా కలవారును. కొందరు తపస్సే యజ్ఞముగా కలవారును. కొందరు ప్రాణాయామ అష్టాంగ యోగమే యజ్ఞముగా కలవారును అయి ఉన్నారు. వీరందరూ ప్రయత్నశీలును, దృఢవ్రతములు గలవారును అయి ఒప్పుచున్నారు. ఇప్పుడు వరకు చెప్పిన యజ్ఞాలు కాకుండా, ఇంతకుముందు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న యజ్ఞాలు కాకుండా ఇందులో కొత్త యజ్ఞాల రకాలు చెప్తాం. ఒకటి ద్రవ్య యజ్ఞం. ద్రవ్య యజ్ఞం అంటే డబ్బు, ద్రవ్యం అంటే డబ్బు కదా. ఈ డబ్బుని యజ్ఞంలో యజ్ఞం చేయటం హోమంలో వేసేస్తారా? వేసారు కదా. సో చెప్పండి.
డబ్బు ఖర్చు పెట్టి అన్ని సామాగ్రి అంతా తెచ్చి యజ్ఞం చేస్తారు. చేస్తారు. అట్లా కాకుండా నా దగ్గర డబ్బు ఉంది మన దగ్గర, కానీ నాకు ఏ సేవ చేయటానికి టైం లేదు. కాబట్టి ఈ డబ్బుని ఉపయోగించి నేను పూజలు, పునస్కారాలు, దేవతాపోసన, ఉపాసనలు, పూజలు, ఆరాధనలు, వ్రతాలు, ఇవన్నీ హోమాలు ఇవన్నీ చేసేంత టైం నాకు లేదు. అందుకని ఏం చేస్తాను, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఈ డబ్బుతో సత్రాలు కట్టించడము, రోడ్లు వేయించడము, స్కూల్ కట్టించడము, హాస్పిటల్ కట్టించడము, ఈ విధంగా ఎన్ని నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తాం. దాన్ని ద్రవ్యయజ్ఞం అన్నమాట. అందులో కూడా ఇక్కడ చూడండి ఎంత గొప్పగా చెప్తారు. ఈ డబ్బుని సత్పాత్రులకు దానం చేయాలంట. సత్ పాత్రులు. సత్ అంటే మంచి మంచి, మంచి వాళ్ళు. అంతే కదా. పాత్రులు అంటే అయిన వాళ్ళు. సత్పాత్రులు అంటే మనం ఈ యోగ్యత కలవారికి మాత్రమే, పాత్రత కలవారికి మాత్రమే మనం దానం చేయాలి. అపాత్ర దానం చేయకూడదు. అపాత్ర దానం చేయకూడదు. అందుకని ఆయన చేసేటప్పుడు కూడా, నువ్వు దానం ఇచ్చేటప్పుడు నేను దానమే కదా ఇచ్చేది, ఎవరికి ఇస్తే నాకేంటి, నేను ఇచ్చేస్తే నా పని అయిపోయిందని కాదు. నువ్వు ఇచ్చే డబ్బు, నువ్వు ఖర్చు పెట్టే డబ్బు, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు, అది ఏదైనా ఒక సత్కార్యానికి వినియోగింపబడాలి. ఒక మంచి పనికి మనం చేసుకున్న డబ్బు, మనం సంపాదించిన డబ్బు ఉపయోగపడాలి. అప్పుడే ఈ ధనయజ్ఞము లేదా నువ్వు ఇచ్చే డబ్బు యొక్క, నువ్వు సంపాదించిన డబ్బు యొక్క ఫలితం ఏదైతే ఉందో అది నీకు వస్తుంది. ఎవడో తాగుపోతాడంటే నువ్వు ఇంకొంచెం తాగరా అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తే నువ్వు నీకు ఆ పుణ్యం వస్తుందా? రాదండి. ఇంటికి వెళ్ళి పెళ్ళం పిల్లలు బాధ పెడితే ఆ కర్మ కూడా మనకే మనకే వస్తుంది అది కూడా. కాబట్టి ధనయజ్ఞం చేసేటప్పుడు మనము మంచి అర్హత గల వాళ్ళకి, సత్పాత్రులకి ఇవ్వాలి. అట్లాగే మంచి విషయాల కోసం మనం దాన్ని ఉపయోగించాలి. మంచి విషయాల కోసం అంటే ఏదో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, భోజనాలు పెట్టాలి, పండగ వచ్చింది, శ్రీరామనవమికి వాళ్ళంతా ఖర్చు అవుద్ది, గుళ్ళో వాళ్ళకి కానీ పెట్టేవాళ్ళకి కానీ ఎవరో నలుగురు చేసేవాళ్ళు ఉంటారు, మనం వెళ్ళి చేయలేము. కాబట్టి ఏం చేస్తాము, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం, వాళ్ళు ఖర్చు పెడతారు. ఆ విధంగా అన్నమాట మనం ఈ ధనయజ్ఞం అనేదాన్ని. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా ఫాదర్ వాళ్ళు పోయిన తర్వాత మా ఊర్లో ఈ శ్మశానం అనేది లేదు. రోడ్డు పక్కన చేయాల్సి వచ్చింది కార్యక్రమం అంతా. నాకు బాధేసి, ఇంతమంది ఉండి అసలు ఏంటంటే చివరికి కట్టిద్దాము మనమే శ్మశానం అని చెప్పి ఊళ్ళో నలుగురిని పిలిచి మొదలుపెట్టారు. అందరూ కలిసి మొత్తం మీద ఎట్లయితే శ్మశాన భూమి అనేది ఒకటి ఉంది, అది తీశారు, బయటికి తేల్చారు. ఇదండి భూమి ఉందంటే సరే, దానికి ఒక ప్లాన్ వేసాం. ఒక షెడ్ సిమెంట్తోనే అక్కడ ఉండి మనకి 11 రోజులు కార్యక్రమాలు, నిత్యకర్మలు ఉంటాయి కదా, అవి చేసుకోవటానికి ఒక బావి, 2 చితులు చేయాలి. నేను ఉద్యోగం చేసుకుంటున్నా, నేను ఉండి చేసే అవకాశం లేదు. సరే, మా ఫ్రెండ్ వాళ్ళ మామగారు ఏమన్నారంటే, కోటేశ్వరరావు నేను చేస్తాను, డబ్బులు మీరు పెట్టుకోండి అని. సరేనండి అని నేను ఆయన డబ్బు ఇచ్చాను, ఆయన చేయించారు, అయిపోయింది. అంటే మనం చేసేది సత్కర్మలకు, మనం చేయలేకపోయినా చేయించగలిగేవాళ్ళు, మనం చేయించగలిగితే అది సత్కర్మలకు ఉపయోగపడి. నేను దానం చేశానని చెప్పుకోవడం కోసం కాదు, ఇప్పుడు ఉదాహరణ కోసం చెప్తున్నా అంతే. అవన్నీ మళ్ళీ మర్చిపోండి మీరు. ఈ దాన ధర్మాలు కూడా ఒక యజ్ఞం లాంటి. దానం చేయటం, ధర్మం చేయటం, ఇవన్నీ కూడా ఒక యజ్ఞం లాంటివి. ధర్మం చేసేటప్పుడు కూడా మనం చూసి ఇవ్వాల్సిందే కానీ ఎవరికి పడితే వాళ్ళకి మనం డబ్బులు దానం చేయవచ్చు. అదొకటి. రెండోది తపోయజ్ఞం. ఇవన్నీ కొంతమంది ఎవరెవరు ఏ విధంగా దీన్ని పాటిస్తారు అనేది. ఇప్పుడు మనం ధనయజ్ఞంలో చూస్తే బిల్ గేట్స్, వారన్ బఫెట్, లేకపోతే అజిం ప్రేమ్జీ, ఈ మన ఊళ్ళలోనే మన ఎదురుగుండానే బోల్డంత మంది ఉంటారు. సత్రాలు కట్టించిన వాళ్ళు, హాస్పిటల్కి దానం ఇచ్చిన వాళ్ళు, లేదా స్కూల్లో గదులు కట్టించిన వాళ్ళు మన కళ్ళ ముందే ఉంటారు చాలా మంది. మనం ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకురావాలి.
వీళ్ళందరినీ వీళ్ళందరూ ఏది చేసినా కూడా ఆ ఇప్పుడు టాటాస్ కానీ బిర్లాలు కానీ బిర్లాలు రాదు కానీ టాటాస్ కానీ అంబానీలు కానీ అదానీలు కానీ వీళ్ళందరూ ఎవరెవరు చేసినా వాళ్ళు గుప్తంగా వాళ్ళు తెలియకుండా వాళ్ళు చేసే దాన ధర్మాలు వాళ్ళు చేస్తుంటారు. ఈ విధంగా అన్నమాట మనం ఏది చేసినా కూడా అది ఒక మంచి పనికి ఉపయోగపడాలి. ఒక సరైన వాళ్ళకి మనం దానం చేయాలి. అది తపో యజ్ఞం అంటే వ్రతము ఉపవాసము అని చేస్తూ వ్రతాలు చేసుకునే వాళ్ళు ఉపవాసాలు చేసేవాళ్ళు చేస్తూ ఈ శరీరంలో ఇంద్రియాలని కూడా కుసింపజేయటం, తప్పింపజేసి క్రమంగా వాటిని స్వాధీనపరచుకోండి. ఉపవాసం చేసాము, ఉపవాసం చేసినప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ మనం వంట చేయక తప్పదు కదా. మనం ఉపవాసం ఉన్నామంటే ఇంట్లో వాళ్ళు ఉంటారా? మనతో పాటు ఉంటారు కదా. నేనే ఉంటాను, ఆవిడ ఉపవాసం ఉంటుంది, ఆమె నా వంట నాకు చేసి పెట్టేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉపవాసం ఉండటం వల్ల మన శరీరాన్ని ఆ వంట చేసేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ దాని మీద మనసు పోకుండా ఉండాలి. ఉపవాసం అంటే తినటం మానేయటం ఒకటే కాదు, మానసికంగా కూడా మనం దాన్ని ఆస్వాదించకూడదు. అవునండి. ఈ రోజు కూర చాలా బాగుంది, తినాల్సింది తినలేదని నేను ఫీల్ అవ్వకూడదండి. పైగా పెట్టేటప్పుడు కూడా ఆయనతో చెప్పు, ఏమంటే వాడు కూర చాలా బాగా వచ్చింది, నేను తినడానికి లేదు, మీరే తినండి అని చెప్పడానికి లేదు. అవునండి. మన ఇంద్రియాల కంటే కూడా ముందు మన మనస్సు దాన్ని ఆస్వాదిస్తుంది. గాలిలో నుంచి వాసన వచ్చినప్పుడు వెంటనే మనకి ముక్కు మూసుకోం కదా, మూసుకోమండి. మూసుకోం. కాబట్టి మనసు దాన్ని తీసుకుంటోంది కదా. తీసుకున్న ఈ ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత అద్భుతమైన వాసన, చాలా బాగుంది అని మనం మనసు ఆస్వాదించకూడదండి మనసుతో. దాన్ని ఆహ్వానించకూడదు, ఆస్వాదించకూడదు, దాన్ని అవునండి. రెండు చేయకూడదు. కాబట్టి ఉపవాసం చేశాను అంటే తినకుండా ఉండటం ఒకటే కాదు, శారీరకంగా తినకుండా ఉండడం, మానసికంగా కూడా తినకుండా ఉండాలి. అవునండి. దాన్ని ఉపవాసం. అట్లాగే ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో, ఉపవాసం చేస్తామో, ఇంద్రియాలు కూడా కొంచెం రెస్ట్లోకి వెళ్తాయి. దాన్ని కూడా మెల్లగా తపన అనేది వాటికి కూడా మొదలవుద్ది అనమాట. ఉపవాసం చేస్తున్నాము, మన పూజా కార్యక్రమాలు ఉంటాము, మన ధ్యాస ధ్యానం అంతా అక్కడే ఉంటుంది, పైన ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో శరీరం కూడా దానికి అలవాటు పడుతుంది. అట్లా ఈ ఈ దేహ ఇవన్నీ క్రమంగా మనం వాటిని మన స్వాధీనంలో తీసుకోవాలి. ఎప్పుడైతే మనసు ఆస్వాదించడం మానేస్తుందో అంటే దాని అర్థం మనకి ఈ రుచులు వాసన అనేది మన కంట్రోల్లో ఉంది అని అర్థం. అట్లా ఒక్కొక్క ఇంద్రియాన్ని మనం మన స్వాధీనంలో తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ ఈ తపోయజ్ఞం అన్నమాట. దీన్ని కూడా తపోయజ్ఞం అంటుంది. ఇకపోతే యోగ యజ్ఞం. యోగాలు మన ఇప్పుడు పొద్దున్నే యోగా చేస్తున్నామండి బ్రహ్మాండంగా అని చెప్తాం కదా. ఇందులో ఈ 8 యోగాలు అనేవి 8 రకాలు. జ్యోతి గారు, జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చెబుతారా 8 రకాల యోగాలు? అష్టాంగ యోగాలు అని అంటారు సార్. అష్టాంగ యోగాలు 8 భాగాలు ఉంటాయి కదా. అష్టాంగం అంటే 8. అవును సార్. ఆ 8 ఏంటి? ఒక్కసారి మీరు చెప్తా ఉండండి సార్, నేను చెప్తాను సార్. నువ్వే నాకంటే ఓరస్గా చెప్తాము అని చెప్పి నేను నీకు చెప్తే యమ ఒక యోగం, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 రకాలైనటువంటి యోగాలు. మనం చేసే యోగం ఏంటి? మనం చేసే ఏ యోగాలు చేస్తున్నాం మనం? ఆసనాలు ఒక్కటే చేస్తాము, కానీ దానికి ఇవన్నీ సరే. ఒకసారి ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి 8 యోగాలు, ఒక్కొక్క యోగం ఏంటో చూద్దాం. యమయోగం అంటే మోరల్ అండ్ ఎథికల్ ప్రిన్సిపల్స్. మనం ఒక నీతిగా, ఎథికల్గా అంటే మనం ఒక
పద్ధతిలో శాస్త్రాలు లేకపోతే మనకు చెప్పిన పద్ధతుల్లో మనం సాధించటం అనమాట. అంటే అహింస, లేకపోతే నిజం చెప్పటం, అబద్ధాలు ఆడకూడదు, అహింస ఉండాలి, అహింస చేయకూడదు, మనం ఈ దురలవాట్ల వ్యసనాలకి ఏమి చేయకూడదు. ఇవన్నీ కూడా దీంట్లో యమ అనే దాంట్లో వస్తాయి. నియమం రెండోది. నియమం అంటే మనకి మనం సెల్ఫ్ డిసిప్లిన్, మనం క్రమశిక్షణలో ఉంటాం. ఒక నియమం పెట్టుకుంటాం, పొద్దున్నే 4:30కు లేవాలి, ఇది నియమం. ఈ 4:30కు లేవాలంటే లేదు, మనం నాన్ వెజిటేరియన్ తినం, మాంసాహారం చేయము, అదొక నియమం. దాని ప్రకారం వెళ్ళాలి. ఏదో మా ఇంటి పక్కింటి వాళ్ళు ఇచ్చారండి, పర్వాలేదులేండి, వాళ్ళు ఒక్క రోజుకి చీటింగ్ చేసేసి వాళ్ళు ఒక్కరోజు మనం స్వాహా అంటే అది నియమంలోకి రాదు. మనం నియమాలు అంటే ఎవరో చెప్పక్కర్ల, మనకి మనంగా సృష్టించుకున్న మన యొక్క క్రమశిక్షణ విధానం, జీవన విధానం ఏదైతే ఉందో అదంతా నియమమే. ఈ నియమాన్ని మనం ఆచరించాలన్నమాట. ఇవన్నీ మనకు మనంగా పెట్టుకునేది. ఎవరు నువ్వు ఈ విధంగా పెట్టుకో అని చెప్పి మనకు ఎవరు చెప్పరు. మన జీవిత విధానానికి, మన జీవన సౌలభ్యానికి మనం ఏ విధమైనటువంటి నియమాలు పెట్టుకుంటామో వాటిని మనం పాటించాలి. దానికి మళ్ళీ మనం ఎక్కడా కూడా మినహాయింపులు అట్లాంటివి ఏమి ఇవ్వకుండా వెళ్ళాలన్నమాట. లేకపోతే ఆసనాలు. అంతే సార్. ఆసనాలు దాంట్లో పరిశుభ్రత కూడా వస్తుంది సార్. మీ నియమాలు ఇష్- మీ ఇష్టం. క్లీన్లీనెస్ పరిశుభ్రంగా ఉండాలి అనేది నియమంగా పెట్టుకుంటే ఉండండి. నేను పరిశుభ్రంగా ఉండను, నేను నా గదంతా నా బట్టలు అన్ని విచ్చలవిడిగా పడేసి ఉంచుతాను అనే నియమంగా ఉంటే అదే నియమం. మామూలుగా నియమాలు మన యొక్క క్లీన్లీనెస్ అండ్ మనం హ్యాపీగా ఉండడము అండ్ అది మామూలుగా చదవడం కూడా రీడింగ్ కూడా దీంట్లో నియమమే. part. రోజు 7 నుంచి 8 వరకు నేను ఒక పుస్తకం చదువుతాను, అదొక నియమం. మళ్ళా అంటే చదివిన దాన్ని మళ్ళా మనము గుర్తు చేసుకోవడం, మననం, అది కూడా ఒక నియమం అన్నమాట. దీంట్లోనే వస్తుంది. అదేనమ్మా నేను చెప్తాను. మీరు ఏదైతే చేయదలుచుకున్నారో మనం చేసే నియమాలు మన యొక్క అభ్యున్నతికి, అభివృద్ధికి తోడ్పడాలి. అంతే సార్. నేను రూమ్ అంతా ఇట్లాగే ఉంచుకుంటాను, నేను బట్టలని ఇస్త్రీలుగా పడేసి ఉంచుతాను, నేనే సర్దుకోను అనుకుంటే నీ ఇష్టం. కాకపోతే నీ మానసిక స్థితి ఏదైతే ఉందో, నీ ఇటువంటి ఈ నియమం అనేది నీ అభ్యున్నతికి నీకు తోడ్పడదు. ఒక శుభ్రంగా పెట్టుకోవటం, నీట్గా పరిశుభ్రంగా ఉండటం, కాళ్ళు చేతులు కడుక్కోవటం, పొద్దున్న స్నానం చేయటం, సాయంత్రం స్నానం చేయటం, బయటకు వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావటం, తిన్నాక తినక ముందు చేతులు కడుక్కోవటం, కాళ్ళు కడుక్కోవటం, నోరు కడుక్కోవటం, ఇవన్నీ కూడా నియమాలే. పొద్దున్న లేవగానే బ్రష్ చేసి మధ్యాహ్నం చేసుకోకూడదా? అన్నీ తిన్నాక చేసుకోకూడదా? ఎవరైనా కాదంటారా? ఎవరు కాదంటారు కదా మీరు చేస్తానంటే. కానీ అది అపరిశుభ్రత అనేది ఒకటి ఉంది కాబట్టి, పరిశుభ్రత అనేది ఉండదు కాబట్టి, రాత్రంతా మనం తిన్న పరిధి అన్నీ కూడా నోట్లో బయటకు వచ్చి రకరకాల రూపాల్లో ఉంటాయి కాబట్టి, ఏదైనా ఆహారం మళ్ళీ లోపలికి పోయేటప్పుడు ఈ నోటిని శుభ్రం చేసుకుంటే అప్పుడు మనకి ఈ ఆహారం లోపలికి వెళ్ళినప్పుడు ఎటువంటి మలినాలు లోపలికి వెళ్ళకుండా మన ఆరోగ్యం కాపాడబడుతుంది. దానికోసమే మనం పొద్దున్నే దంతావధానం చేసుకుంటాం. యాక్చువల్గా మనం నోటిని శుభ్రపరుచుకోవటం అంటే ఇది బాహ్య రూపం, దంతావధానం చేసుకోవటం ఇవన్నీ. కానీ నీ నోట్లో నుంచి వచ్చే శబ్దం ఉందే, అది ఎట్లా రావాలి? నీ మాట, పలుకు ఇవన్నీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా ఎక్స్ప్రెస్ చేసుకో.
నియమాలు అనేది మనకు మనంగా మన ఆరోగ్యం కోసం, మన జీవిత సౌలభ్యం కోసం మనం ఏర్పాటు చేసుకునేది. మాట పలుకు అనేది మనం ఎంత చక్కగా, ఎంత జాగ్రత్తగా మాట్లాడతాము అనేది కూడా మనకి ఈ నియమాల్లో నోరు శుభ్రపరచుకోవటం ఎంత ముఖ్యమో, నోట్లో నుంచి వచ్చే మాట కూడా అంత బాగుంటుంది. వాక్ శరీరాన్ని శుద్ధి మన ఉండాలి. వాక్ శుద్ధి ఉండాలి సార్. వాక్ శుద్ధి ఉండాలి. అదే నోటి శుద్ధే కాదు, వాక్ శుద్ధి కూడా ఉండాలని చెప్పేది. అవును సార్. అట్లాగే స్నానం చేసాము అంటే శరీర మాలిన్యాన్ని తొలగించుకోవటమే కాదు, మన శరీరం లోపల ఉన్న మాలిన్యాలు, మానసికంగా ఇవన్నీ ఉండే మలినాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా తొలగించుకోవాలి. అసలు మెయినే అవి సార్, లోపల ఉండేవే మెయిన్. అది కానీ మన ఎన్నో కాస్ట్లీ సోపు, 1000 రూపాయలు సోపు పెట్టిన ఒళ్ళంతా రుద్దుకుని శుభ్రం చేసుకున్నాను. మనస్సు శుభ్రం మనసులో లేకపోతే కల్మషం నువ్వు ఉంటే ఏం లాభం? ఏ సుఖం? నువ్వు ఎన్ని నగలు వేసుకున్నావు, ఎన్ని అలంకారాలు చేసుకున్నావు అనేది కాదు, నీ భాష, నీ ప్రవర్తన, నువ్వు చూసేది మొత్తం అంతా నువ్వు ఎంత బాగున్నావు అనేది నీ అలంకారాల కంటే ఎక్కువ కనిపిస్తుంది. అది నియమం. ఓకే, తర్వాత ఫిజికల్ పోస్చర్ ఆసనం. మనం చేసే ఆసనాలు. ఆసనాస్ ఆసనాలు రకరకాలైన ఆసనం. ఆసనాలు మనం వేస్తుంటాం కదా, సూర్య నమస్కారాలని, తర్వాత గోముఖాసనం అని, లేకపోతే వక్రాసనం అని, మత్స్యేంద్రాసనం అని, ఈ రకరకాల ఆసనాలు మనం వేస్తుంటాం, అందరికీ తెలిసిందే. ఇది మూడోది ఆసనం. నాలుగోది బాడీని ప్రాణాయామం. స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి, బాడీని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. అండ్ ధ్యానానికి సిద్ధంగా బాడీని తయారు చేయాలన్నమాట. చేసుకోవాలి. అండ్ ఒకే భంగిమలో కూర్చోవడానికి, ఎక్కువసేపు కూర్చోవడానికి బాడీని రెడీ చేయాలా. నెక్స్ట్ దానికి దీన్ని ఆసనంలో రెడీ చేస్తాం. సో ప్రాణాయామం నెక్స్ట్. ప్రాణాయామం అంటే శ్వాస. శ్వాస మీద మనం ధ్యాస ఉంచడం, శ్వాసని మన నియంత్రణలో ఉంచుకోవటం. దానికి రకరకాలైనటువంటి ప్రాణాయామాలు మన శరీరానికి కావాల్సినట్టుగా ఉపయోగపడి దానికి చాలా ఉన్నాయి. ఇంకా దాంట్లోకి ఏదో చాలా పెద్ద టాపిక్ అవుతుంది, దాన్ని అక్కడ ఆపుతాం. ఈ ప్రాణాయామాలు ప్రాణశక్తిని మనము జీవశక్తి, క్రమబద్ధీకరించి, ప్రాణశక్తి అంటాము. ఆ రెండింటిని, ఆ ప్రాణశక్తిని క్రమబద్ధీకరించి ప్రాణశక్తిని మనం అభివృద్ధి చేసుకునేది ప్రాణాయామం ద్వారా చేసుకుంటాం. దీనికి మళ్ళీ మనం తీసుకునే శ్వాసలు, ఆ చక్రాలు, క్రాసింగ్స్, మళ్ళీ 64 నియమాలు, యోగినులు, ఇవన్నీ చాలా ఉంటాయి దాంట్లో. చూసారా ఎప్పుడైనా 64 యోగినులు జ్యోతి? లేదు సార్, నేను చూడలేదు సార్, అంత డీప్ గా వెళ్ళలేదు. అది ఆ విధంగా ప్రాణాయామం అంటే. తర్వాత ప్రత్యాహార. ప్రత్యాహార అంటే విరమించుకోవటం అంటే ఏంటి? ఈ ఏదైనా ఒక పని బయట విషయాల నుంచి మన మనసు బయట విషయాల వైపు వెళ్ళిపోతా ఉంటది. వాటి నుంచి, అన్నిటి నుంచి ఇంద్రియాలన్నీ మళ్ళీ అంతర్ముఖం చేయడం ప్రత్యాహారం. అంటే బయట ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళిపోకుండా దాన్ని లోపలికి తీసుకురావడమే ప్రత్యాహారం అన్నమాట. అటు వెళ్తే అది కావాలా, ఇటు వెళ్తే ఇది కావాలా, విషయాల మీద మనం ఈ సెన్సెస్, ఈ 5 రకాలైనటువంటి ఈ మనం పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటాం. పంచేంద్రియాలని, కర్మేంద్రియాలని మనం ఈ బయట వాటి మీదకి పోకుండా మనం దాన్ని నిగ్రహించుకుని మన లోపల మన చేతిలో పెట్టుకోవటం ప్రత్యాహారం అంటే విరమించుకోవటం. ధారణ అంటే కాన్సన్ట్రేషన్. మనం ఒక విషయం మీద మన పూర్తి ఏకాగ్రతను ఉంచడం, దాన్ని ధారణ. ఇప్పుడు ప్రాణాయామం చేస్తున్నాం, లేకపోతే మెడిటేషన్ చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, లేదా ఏదైనా ఒక పని చేస్తున్నాం. ఏ పని చేసినా సరే, ఏది అర్హత లేదు అని కాదు, మనం చేసే పని ప్రతిదీ దానిలోనూ మనం ఏకాగ్రత అనేది మనం చూపించాలి, కాన్సన్ట్రేషన్ అనేది చూపించాలి. అది కనుక చూపించకపోతే, మనం కూరగాయలు కోసేటప్పుడు ఎక్కడో ఆలోచిస్తే కూరగాయలు కోస్తే ఏం లేవు. అట్లాగే చేయగలుగుతుంది మన మనస్సు, మనం చేసే పని అన్ని అక్కడ ఉండాలి. దాన్ని ధారణ అంటాం, ఏకాగ్రత అని చెప్పేసి. తర్వాత ధ్యానం. ఎప్పుడైతే మనం ఈ ఏకాగ్రతని మనం కనుక సంపాదించుకోగలుగుతామో, ఇవన్నీ పైనుంచి చెప్పుకొచ్చినవి అన్నీ కూడా ఇవన్నీ చేసుకుంటుంటే మనకి ధ్యానం దగ్గరికి వస్తుంది. ప్రాణాయామం అంటే లేవంగానే సుఖాసనంలో కూర్చొని 2 చేతులు ధ్యాన ముద్రలో పెట్టుకుని
కళ్ళు మూసుకొని కూర్చుని ప్రాణాయామం చేస్తాను, ధ్యానం చేస్తాను, మెడిటేషన్ చేస్తాను అంటే అది కాదు. మెడిటేషన్ చేసేటప్పుడు నీకు నీ ఆలోచనలు నీ కంట్రోల్లో, నీ నియంత్రణలో ఉండాలి. నీకు ఏ ఆలోచనలు రాకూడదు. పూర్తి ఆలోచన రహిత స్థితిలో నువ్వు కూర్చోగలిగినప్పుడే అది ధ్యానం. దానికి శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఆలోచన మీద ధ్యాస పెట్టాలి, ఒక్కొక్క ఆలోచన రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ ప్రాక్టీస్ సాధన చేస్తున్నప్పుడు మనకి అన్ని అలవాడుతాయి అన్నమాట. ఈ ధారణ ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెరిగిందో, ఎప్పుడైతే మనం ఈ విషయాల జోలికి పోకుండా పంచేంద్రియాలన్నీ మన నియంత్రణలో ఉంటాయో, ఆసనాల ద్వారా మన శరీరాన్ని మనం ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టుకుని మనం సిద్ధంగా పెట్టుకుంటామో ఆరోగ్యంగా, అట్లాగే మనకంతటా మనకి కొంత సెల్ఫ్ డిసిప్లిన్ నియమాలు పెట్టుకుంటాము. తర్వాత మనం ఈ ఎథికల్ గా, మోరల్ గా ఎప్పుడైతే బతుకుతూ ఉంటామో, ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు మనం ధ్యానంలోకి సక్రమంగా వెళ్ళగలుగుతాం. ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత సమాధి స్థితి. ధ్యానంలో నుంచి మనం ఎప్పుడు ఈ ధ్యానంలో నువ్వు మిగిలిన పరిసరాలు పరిజ్ఞానం అనేది వదిలేసి నీ శ్వాస నీ కంట్రోల్లో ఉండి నువ్వు శ్వాస తీసుకోవడం వదిలేయటం తప్ప నీకు ఇంకేమీ తెలియకుండా ఉన్నప్పుడు మెల్లగా అది కూడా వదిలేసి మనం సమాధి స్థితికి వెళ్ళిపోతాం. ఇక ఏ ప్రపంచంతో మనకి ఏ సంబంధం ఉండదు. ఇది ఈ 8 రకాలైనటువంటి యోగాలు, అష్టాంగ యోగాలు చెప్పారు. 8 అన్నమాట. ఈ 8 రకాలుగాను మనం ఈ మోక్ష ప్రాప్తి కోసం మనం చేసేటప్పుడు ఇన్ని రకాల యజ్ఞాల్లో యోగ యజ్ఞం అనేది కూడా ఒకటి. ఇది కూడా ఇవన్నీ చెప్పినంత 8 యోగాలు చదివినంత చెప్పినంత తేలికేం కాదు. ముందు నీకు కొంత వాల్యూ సిస్టమ్ ఉండాలి, విలువలు అనేది కొన్ని ఉండాలి. ఆ విలువలను నువ్వు ఏర్పరచుకోవాలి. ఆ ఏర్పరచుకున్న తర్వాత దాన్ని మనం నియమాలు మళ్ళీ దాని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి, సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ సాధించాలంటే నీ శరీరం నీకు సహకరించాలి. దానికి నువ్వు శరీరానికి కావాల్సిన శక్తిని నువ్వు ఇవ్వాలి. అక్కడి నుంచి ప్రాణాయామ, మళ్ళీ దాని మీద ఆసనాలన్నీ అయిపోయిన తర్వాత ఆసనాలు అయిన తర్వాత ప్రాణాయామ చేసినప్పుడు నీ శ్వాస నీ నియంత్రణలోకి రావాలి. అక్కడి నుంచి మళ్ళీ నువ్వేం చేయాలి? ప్రత్యాహారం అంటే ఈ సెన్సెస్ ని, నీకున్న ఈ 5 సెన్సెస్ ని, వీటిని నువ్వు అన్నిటి నుంచి నువ్వు విరమించుకొని నువ్వు లోపలికి తీసుకెళ్ళిపోవాలి. నువ్వు మార్కెట్ విత్డ్రా అయిపోవాలి, నువ్వు దాంట్లో నుంచి తీసేసుకోవాలి, విరమించుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? ధారణ చెప్పాలి. ధారణ అంటే మనం ఇవన్నీ ఆపాదించుకొని చేసుకుంటాం. దాని తర్వాత ధ్యానం, ప్రాణాయామం, మళ్ళీ మనం మెడిటేషన్, తర్వాత సమాధి. ఇవన్నీ రావాలంటే నువ్వు నీ వాల్యూ సిస్టమ్ ఏది ఉంది, నీ జీవన విధానాన్ని ఏ విధంగా పెట్టుకోదలుచుకున్నావు అని అక్కడి నుంచి మొదలు పెడితే ఇవన్నీ వస్తాయి. ఇది ఒక యజ్ఞం. మనం ధనయజ్ఞం ఒకటి చూసాము, తర్వాత తపోయజ్ఞం అంటే ఏంటో చూసాం, ఉపవాసాలు అంటే ఏం చేయాలని చూసాము, తర్వాత ఈ యోగ యజ్ఞం చేసాం. తర్వాత ఇంకో 4వ యజ్ఞం స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము. అంటే ఇది వేదాధ్యయనము, శాస్త్ర పఠనం చేయటం, అంతేకాకుండా అందరికీ దాని అర్థం, అందులో అర్థం తెలుసుకుని దాన్ని సాధన చేయటం. ఇది కూడా ఒక యజ్ఞం. సమాధిలో ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. చెప్పండి. ప్రాణాయామం చేస్తాం కదా, ఆ ప్రాణాయామం చేసినప్పుడు మనకి ప్రాణశక్తి అనేది నియంత్రణగా ఉంటదన్నమాట. కానీ మామూలుగా ఈ ప్రాణశక్తి ఎప్పుడు కూడా మన నాడీ వ్యవస్థ నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంటది ఇంద్రియాల ద్వారా. సో అలా వెళ్ళకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం తెలుసుకుంటూ ఆ నాడీ శక్తి ద్వారానే మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఇట్లా ప్రాణశక్తి బయటికి వెళ్ళకుండా మన వెన్నుముక్క ద్వారా మన పైకి రావడానికి ప్రయత్నించేదే సమాధి స్థితి అని కూడా అంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు తర్వాత వేదాధ్యయనము, శాస్త్ర పఠనం ఇవి చేయటం వలన మనము దాన్ని చేయటమే కాదు, మనం ఇప్పుడు పూజ చేసేటప్పుడు అష్టోత్తరాలు చదువుతాం, లేదు 16 షోడశ దశ ఉపచారాలు చేస్తాం కదా,
ఆర్ఘ్యాయన మహాపాదాఖ్యం ఉంటాయి కదా ఇవన్నీ వస్త్రాపహాయనం షోడశోపచార పూజ అండి. షోడశోపచార పూజ చేస్తాం. అంటే 16 రకాలైనటువంటి ఉపచారాలు స్వామికి చేస్తాం. ఆ 16 రకాలైన ఉపచారాలు చేసుకుంటూ మనం ఇంకెక్కడో వెళ్ళిపోకూడదు. ఈ చేతులు ఇట్లా చేస్తూనే ఉంటాయి. మన మనసు ఆలోచన నా మాట ఇంకెక్కడో ఉంటుంది. దాని యొక్క అర్థం తెలుసుకోవాలి. ఈ 16 ఉపచారాలు చేస్తున్నాం. ఈ 16 ఉపచారాల యొక్క అర్థం ఎందుకు చేస్తున్నాం, తర్వాత ఈ అష్టోత్తరాలు చదువుతున్నాము. ఒక్కొక్క నామం యొక్క అర్థమే. ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాం. ఇప్పుడు అందరూ చదువుతారు. శ్లోకాలు పాటి శ్లోకాలు టగడగడగడగడ చదివేసుకుంటూ పోతారు. 7-18 అధ్యాయాలు. సార్ ఇవన్నీ వింటా ఉంటే మనకి ఉమ్. అనంతం సార్ అన్ని విషయాలు. అంతే కదా మరి. అసలు ఇవి మాకు తెలుసు అంటానికి లేదు. అంతమే బాహ్య లేదు అసలు. స్వరూపం సామాన్యం. వేరు, అంతర్స్వరూపం వేరు. ఉమ్, బాహ్య స్వరూపం వేరు, అంతర్స్వరూపం వేరు కదా. అవును అవును మనకు అర్థమైంది, మనకు తెలిసింది బాహ్య స్వరూపమే. మనం చూసేది బయట ఉన్న దాన్నే చూస్తాం మనం. అవును. ఒక షర్టు తయారవ్వాలి, ఒక గుడ్డ తయారవ్వాలి అంటే ఆ గుడ్డ తయారవటానికి ఎన్ని రకాలైనటువంటి మొదలు పెడితే పనులు చేస్తే ఆ గుడ్డ బయటకు వచ్చింది. పత్తి దగ్గర నుంచి పత్తి పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగుల్లో నుంచి పత్తిని తీసి పత్తిని దగ్గర నుంచి ఈని దాన్ని అంతా శుభ్రం చేసి మళ్ళీ అన్ని కలిపి దాన్ని దీనికంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని దారాలు చేసి దారాలని మళ్ళీ అల్లి దాన్ని ఒక గుడ్డలా చేసి ఆ గుడ్డ నుంచి మళ్ళీ దాన్ని మనకు సరిపడా దాన్ని కత్తిరించి దాన్ని కుట్టి మళ్ళీ ఒకటి చేసి మన దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటారు. మనం ఏం చేస్తాము, కౌంటర్లో చూపించగానే బాగా తీసుకు వారేస్తాం. అంటే ఇంతమంది చేసిన శ్రమ ఫలితాన్ని మనం తిరస్కరిస్తాం. లేకపోతే నచ్చలేదు బాబు పక్కన పెట్టి. అందుకని వేదాలు చదివేటప్పుడు కూడా సుందరకాండ చదువుతారు, రామాయణం చదువుతారు, భారతం చదువుతారు, లలిత చదువుతారు. ఇవన్నీ ఓ రోజుకి 4 సార్లు 5 సార్లు ఒక్కొక్క పదం ఒక్కొక్క అర్థం అయ్యేం అవసరం లేదు. నామం ఉంది అంటే ఆ నామం యొక్క ఒక్కొక్క అర్థం మనం తెలుసుకోగలగాలి. మనం లలిత మనం చెప్పుకున్నప్పుడు ఒక రోజుకి 4-5 నామాల కంటే ఎక్కువ అయ్యాయి కాదు. ఒక్కొక్క నామం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మవారు ఎక్కడి నుంచి ఏం చెప్పారు, మణిదీప్ వర్ణం దగ్గర నుంచి ఒక్కొక్కటి ఆమె యొక్క ఉండే అంతఃపురం ఎట్లా ఉంది, ఆమె లోలకులు ఎట్లా ఉంది, పెట్టుకున్న బొట్టు ఎట్లా ఉంది, ఇవన్నీ ఎన్ని వివరంగా ఒక్కొక్కటి చదువుకుంటే. అందుకని వేదాధ్యయనం చేసేటప్పుడు నేను వేదాలు చదివానండి అంటే వేదాలు చదవటం కాదు, వేదాన్ని అర్థం చేసుకోవాలి. వేదాన్ని అర్థం చేసుకోవటం కాదు, దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. ఆచరణలో పెట్టడం కాదు, నేను ఇంకో నలుగురికి నువ్వు చెప్పగలగాలి. ఇది వేద అధ్యయనం అంటే చదవటం అంటే మనం పుస్తకాల్లో చదివే కదా. అందుకనే మన డిగ్రీలు చెప్పి ఎన్ని కాలేజీల్లో వాటితో చదివి ఎన్ని డిగ్రీలు వచ్చినా దాన్ని ఎడ్యుకేషన్ అనం, విద్య అనం. మామూలుగా అంటాం చదువుకున్నాం అని చెప్పంటే, విద్య అనేది వేరు. దీన్ని నువ్వు నీ డిగ్రీలు ఇవన్నీ కూడా నువ్వు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ చదవటం వల్ల వచ్చిన నీకు ఈ క్వాలిఫికేషన్స్ తప్ప నువ్వు చదివి అర్థం చేసుకుని దాన్ని నువ్వు ఆచరణలో పెట్టి దానివల్ల మంచి ఫలితాలను తీసుకొస్తే అప్పుడు దాని యొక్క ప్రయోజనం. అందుకని వేదాధ్యయనం చేసేటప్పుడు, శాస్త్ర పఠనం చేసేటప్పుడు, శాస్త్రాన్ని చదివేటప్పుడు కూడా దాన్ని నువ్వు బాగా అర్థం చేసుకోమంటాడు. అందులో అర్థమును బాగా తెలుసుకొని అనుష్ఠించమంటాడు. దాని అర్థాన్ని పూర్తిగా తెలుసుకుని దాన్ని నువ్వు సాధన చెయ్యి. నువ్వు అనుష్ఠానం అంటే రోజు చేసే కార్యం, అదేవిధంగా దాన్ని చెయ్యి. ఇది కూడా ఒక యజ్ఞమే. ఇన్ని రకాల 4 రకాలైన యజ్ఞాల గురించి ఇక్కడ చెప్పారు దీంట్లో. ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం. వీరందరూ కూడా ఈ రకంగా యజ్ఞాలు చేసేవాడు కూడా కర్మయోగులు, జ్ఞానయోగులు ఉంటారు. వీరందరూ కూడా యతులు. ఈ చిత్తశుద్ధితో దీన్ని ఆచరించి మనస్సుని సక్రమంగా పెట్టుకుని
దీన్ని ఆచరించి చేసే వాళ్ళందరూ యోగులు అంటారు. యోగులు అంటే ఎతులు అంటారు. ఎతులు అంటే ఎక్కడో పైన ఉన్నాడు కాదు, ప్రయత్నం చేసే వాళ్ళందరూ ఎతులే. ఈ ద్రవ్యయజ్ఞం కానీ తపోయజ్ఞం కానీ మన ఈ యోగ యజ్ఞం కానీ స్వాధ్యాయ యజ్ఞం కానీ ఏ రకాల యజ్ఞాలు చేసేవాళ్ళ అందరూ ఎతులు అంటే ప్రయత్నం చేసేవాళ్ళు. ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఇవన్నీ చేస్తూ వాళ్ళందరూ కూడా ఎతుల కింద లెక్క. వీళ్ళందరూ ప్రయత్నించేవాళ్ళే. భగవత్ సాక్షాత్కారం కావాలి అని చెప్పని ప్రయత్నించేవాళ్ళు అనమాట. మోక్షం కావాలని ప్రయత్నించేవాళ్ళు అనమాట. ఇది దీంట్లో నుంచి భావం. అని ఇక్కడ ఒక చిన్న వర్డ్ ఒకటి ఉంది లాస్ట్ ఈ శ్లోకంలో, సంస్థిత వ్రతాహ అంటే అంటే వీళ్ళందరూ దృఢతరంగా గట్టిగా చేయాలి, ఇది సాధించాలి అని చెప్పి ఒక నిశ్చయాన్ని చేసుకుని, దృఢ నిశ్చయం అంటాం. అందుకని ఒక నిశ్చయాన్ని చేసుకుని వ్రతాలు చేసేటప్పుడు ఎన్ని నిష్టలు ఉన్నాయో అవన్నీ చేస్తూ నియమాలన్నీ, కఠోరమైన నియమాలన్నీ, అంటే కఠోరమైన అంటే మనం చేసే వాటిని రోజు ఈ విధంగా చేయాలి అని పెట్టుకుని క్రమం తప్పకుండా చేయటం కూడా కఠోర నియమం, దాన్ని పాటిస్తున్నట్టే. ఇవన్నీ పరిశీలించుకుంటూ మనస్సులో మనకి జన్మాంతరాలుగా కొన్ని కోట్ల జన్మలు మనం ఎత్తున్నాం కాబట్టి వీటి నుంచి తీసుకొచ్చుకున్న ఈ కర్మలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ, ఈ సంస్కారాలని, కర్మల్ని, వీటన్నిటినీ కూడా ఈ యజ్ఞాల ద్వారా నాశనం చేయొచ్చు అని చెప్పి మనకు అర్థం అన్నమాట. ఇక్కడ ఇవన్నీ మనం తీసేయచ్చు అన్నమాట. ఇవన్నీ ఏంటంటే సోమరితనంతో ఉండేవాడు మోక్ష మార్గానికి వెళ్ళలేడు, ఎందుకని వాడు ఏం చేయడు కాబట్టి. అట్లా కాకుండా మనం ఈ ఒక వస్తువు కొనుక్కోవాలి అంటే ఎట్లా డబ్బులు ఇచ్చి ఒక షాపులో నుంచి, అంగడిలో నుంచి, కొట్టులో నుంచి కొనుక్కొచ్చుకుంటామో అట్లాగే మనం ఇవన్నీ మోక్షం అనే దాన్ని పొందాలి అంటే మనం చెల్లించాల్సిన వెల కూడా దానికి ఎక్కువ ఉంటుంది. ఈ మూల్యం అన్నమాట. అదే త్యాగం. ఆ వెలను చెల్లించటమే త్యాగం. నీకెందుకు ఇది ఎంతమ్మా, 10 రూపాయలు ఎందుకమ్మా, 3 రూపాయలకి ఇవ్వచ్చు కదా. ఈ 10 రూపాయలకి ఆ వస్తువు తీసుకురావడానికి ఆమె ఎంత కష్టపడిందో మీకు తెలుసా? ఎక్కడెక్కడ తిరిగిందో. షాప్ పొద్దున్నే 4ంటికి లేచి హోల్సేల్ షాప్కో లేకపోతే మన మండీకో వెళ్ళి అక్కడ అదో కిలో 2 కిలోలు కొనుక్కుని బండి మీద పెట్టుకుని మళ్ళీ మన దాకా నడిచొచ్చి మన వీధులన్నీ తిరిగి మన అమ్మి చివరికి అందులో పాడైపోయే ఎన్నో ఉండే, ఎన్నో మిగిలే, ఎన్నో ఆమెకు వచ్చే లాభం ఎంత, కూరగాయలు అమ్ముకునే. ఇవన్నిటినీ తీసేయకూడదు. దేన్ని కూడా దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది, దేనికి ఇచ్చే గౌరవం దానికి ఇవ్వాలి. ఇది ఈ విధంగా మనం ఎప్పుడైతే త్యాగాలను చేస్తామో, విషయ త్యాగం కానీ లేకపోతే ఆ విషయ త్యాగం చిన్న చిన్న విషయాలన్నింటికి వదిలేయాలి, పట్టించుకోకూడదు అనమాట. అదే అప్పుడు ఈ బ్రహ్మానందం అనే వస్తువు కావాలి అంటే మనం ఇవన్నీ కూడా ఈ త్యాగాలన్నీ చేయాల్సి. ఎవరి చేసిన ఎవరి వృత్తి వాళ్ళదే, ఎవరి ఒక శ్రమ వాళ్ళదే. ఆ శ్రమని కూడా మనం గుర్తించాలి. మనం కష్టపడినప్పుడు మనకు వచ్చే జీతం నెలంతా కష్టపడితే ఇది వచ్చింది, గంటలో ఖర్చు అయిపోయిందంటే నీ ఒక్కడిదే నా కష్టం, అందరిది ఉంది. అంటే అందరూ కష్టపడాలి. ఈ కష్టాన్ని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుని దీని గురించి మన త్యాగం, చిన్న చిన్న విషయాలకు చేయకుండా త్యాగం చేస్తూ జ్ఞానవంతులై ఉండాలి. అంటే ఎత్తులై ఉండాలి. మన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మన ప్రయత్నవంతులై ఉండి ఈ కార్యాలన్నీ సాధించాలన్నమాట. ఎత్తులు అంటే సన్యాసులని కాదు, ప్రయత్నశీలుడు అని అర్థం. అందుకని సామాన్య వ్రతాలు, నియమాలు ఇవన్నిటి వల్ల లొంగని వాటిని దృఢ వ్రతాలు, వీటి మీద దృఢమైన వ్రతం అంటే దృఢమైన నిశ్చయాన్ని మనసుని పెట్టుకుని దాంతోపాటు నియమాలన్నీ కఠినంగా పెట్టుకుని ఆచరించే వాళ్ళకే ఈ ముముక్షువులు వాళ్ళు అవుతారు. వాళ్ళు ఈ మోక్ష సాధన అనేది పొందగలుగుతారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇది ఎట్లా అంటే ఒక పెద్ద చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. ఒక పెద్ద చెట్టు వృక్షం ఉందనుకోండి, దాన్ని కొయ్యాలి, నరకాలి అంటే మనం ఒక చిన్న రేకో ఏదో తీసుకొచ్చి పరపర దాన్ని గీస్తే అవుతుందా? అవుదు కదా. దానికోసం ఏం చేయాలి? ఒక పెద్ద పదును పెట్టిన కత్తో లేకపోతే మరకత్తో లేకపోతే ఇప్పుడు పవర్తో వచ్చే మన రంపాలు ఉన్నాయి కదా, అవి ఏదో తీసుకొచ్చి పెడితే అది తెగుతుంది.
అలాగే మనం మోక్ష సాధనకి రావాలి ఇవన్నీ అంటే ఈ చిన్న చిన్న వాటితో నేను ఏదో చేసేసాను నాకు మోక్షం వచ్చేస్తుందని కాదు. ఇవన్నిటిని కూడా పాటించుకుంటూ నీ నిశ్చయం అనేది చాలా దృఢంగా గట్టిగా ఉండాలి. అది వేళ్ళు లోపలికి వేళ్ళు ఉనికిపోయి ఉండాలి. వేళ్ళు లోపలికి పాతుకుపోయి ఉంటే దాంట్లో అప్పుడు నువ్వు ఈ మోక్ష సాధనకి నువ్వు ప్రయత్నం చేయగలడు అవుతావు అనమాట. ఎప్పుడైతే నీ ప్రయత్నం అంటూ ఒక అడుగంటూ బయటికి అయితే మొదలెడతామో ఎంత దూరం అయినా కూడా మనం దాటగలుగుతాం. అందుకని ముందు నీకు కావాల్సినది ఈ 8 రకాలైన అష్టాంగ యోగాల్లో చెప్పినట్టుగా కానీ లేకపోతే ద్రవ్యయజ్ఞం నీ ఏది వీలైతే అది చేసేది సక్రమంగా మనస్ఫూర్తిగా మంచి మనసుతో నలుగురికి ఉపయోగపడేటట్టుగా నువ్వు చేస్తే అది కూడా నీకు పుణ్యకార్యమే. నువ్వు మోక్ష సాధనకి అది కూడా ఉపయోగపడుతుంది అనేది ఇవాళ శ్లోకం అర్థం. ఇవాళ ఒక శ్లోకం అయింది, రోజు 3-4 అవుతున్నాయి కానీ. ఓకే, క్లోజింగ్ ప్రేయర్ చెప్పేసిన తర్వాత మనం దీంట్లో ఎడిషన్స్ షేరింగ్స్ చేద్దాం. లేకపోతే మర్చిపోతుంది. చెప్పండి. योगेशं सच्चिदानन्दं वासुदेवं रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं सर्वं సర్వం श्रीकृष्णार्पणमस्तु। శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ చెప్పండి ఇప్పుడు. ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎవరైనా యాడ్ చేస్తారా అండి? అందరూ నిజంగా సైలెంట్ అయిపోయారు. అందరూ సైలెంట్ అయిపోయారు. అష్టాంగ యోగం విన్నాను కానీ ఈ రోజు అన్ని చాలా క్లియర్ గా అర్థమైంది సార్ ఒక్కొక్కటి. థ్యాంక్ యూ. జ్యోతి వచ్చింది కదా, కొంచెం విపులీకరించి చెప్పింది కొన్ని. నేను మామూలు పైన చెప్దాం, కొంచెం లోపలికి వెళ్ళండి. అవును అవును, బాగా ఎగ్జాంపుల్స్ తో చెప్తారు. ఈ ప్రాణాయామం మీద 64 అన్నారు, ఏంటి సార్ అది? 64 యోగినులు అని ఉంటారు మన శరీరం. అది ఒక పెద్ద, అదొక సపరేట్ పెద్ద టాపిక్. అది చూద్దాం, వీలైతే రేపు చెప్తా. దాన్ని మొత్తం చదువుతూ ఉంది, లేకపోతే పోస్ట్ పెట్టేస్తాను గ్రూప్ లో, చదువుకోండి. ఓకే సార్. ఈ చక్రాలు మన బాడీలో క్రాసింగ్స్ ఉంటాయి ఒకదాని నుంచి ఒకటి. ఇవన్నీ సెంటర్స్, నాడులు, నాడీ సిస్టమ్ మొత్తం ఇవన్నీ ఉంటాయి. మొత్తం మనం ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటాం రోజుకి సామాన్యంగా, అక్కడి నుంచి ఎన్ని శ్వాసలన్నింటినీ నీళ్ళ నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి, వీటన్నిటిలోకి చాలా దూరం వెళ్తాయి. సో రికార్డింగ్ ఆపేద్దామా? అలాగే సార్. అక్కడ